మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధానికి ముందు శాంతి పర్వం ఉంది. అయినా కూడా శాంతి చేకూరకుండా యుద్ధమే ఎందుకు అనివార్యమైంది? కురుక్షేత్రం ఒక క్షేత్రం. మహాభారతంలో శాంతి పర్వం 12వ పర్వం. ఆది, సభ, అరణ్య, విరాట, ఉద్యోగ, ఈ 5 పర్వాలకు ఆది పంచకం అని పేరు. అటుపిమ్మట వచ్చేటటువంటి భీష్మ పర్వం ఆదిగా యుద్ధరంగ వర్ణన, స్త్రీ పర్వం వరకు 6 పర్వాలు భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక, స్త్రీ పర్వములు. ఈ 6ంటికి యుద్ధ షట్కము అని పేరు. అటుపిమ్మట శాంతి పర్వం ప్రారంభం అవుతుంది. శాంతి పర్వం మొదలుగా 7 పర్వములకు శాంతి సప్తకము అని పేరు. శాంతి పర్వము, మౌసల పర్వము, ఆశ్రమవాస పర్వము, ఇలా మిగతా పర్వాలన్నీ కూడా ఉంటాయి. స్వర్గారోహణ పర్వము, మధ్యలో అశ్వమేధ పర్వము, ఇవన్నీ కూడా శాంతి సప్తకంలోనికి వచ్చి చేరతాయి. యుద్ధం సృష్టించినటువంటి ఈ భయోత్పాత వాతావరణం అంతా కూడా ఎంత ప్రమాదకరమైనదో తెలిపే నిమిత్తమై భీష్ముడు ధర్మరాజుకు శాంతి పర్వములో అనేక ధర్మాలు బోధిస్తాడు. చాలా చిన్నదే ఈ పర్వం, కానీ ఇందులో రాజధర్మాలు, లోకధర్మాలు, వ్యవహార ధర్మాలు, చతురాశ్రమ ధర్మాలు. శాంతి పర్వం అంటే మరొక విధంగా చెప్పాలి అంటే ధర్మశాస్త్ర గ్రంథం. అనేక కథలున్నాయి ఇందులో. పైగా మనమంతా చెప్పుకునే టామ్ అండ్ జెర్రీ కథ అంటూ ఉంటాం కదా, ఎవరో వాల్ట్ డిస్నీ కనిపెట్టిన కథ అంటూ ఉంటాం కదా. కాదు, ఈ పిల్లి ఎలక కథ శాంతి పర్వంలోనిది. భీష్ముడు ధర్మరాజుకు చెబుతూ రాజు ఎలా వ్యవహరించాలి, ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, కథల రూపంలో ఎన్నో చెబుతూ ఉంటాడు. అందులో ఒక కథ ఈ మూషిక మార్జాల వృత్తాంతం శాంతి పర్వంలోనిదే. అనగనగా ఒక అడవి, అడవిలో ఒక చెట్టు, ఆ చెట్టు పైన కొమ్మలలో ఒక పిల్లి, ఆ చెట్టు కింద కలుగులో ఒక ఎలుక. ఎలుక పేరు ఫలితుడు, ఆ పిల్లి పేరు రోమశుడు. వాటికి పేర్లు ఉన్నాయి. ఆ పిల్లి వలలో పడితే ఈ ఎలక స్వేచ్ఛగా తిరిగింది. ఎలక స్వేచ్ఛను చూచి ఎక్కడి నుంచో ఒక గుడ్లగూబ, ఒక ముంగిస వచ్చి చేరాయి. తప్పించుకోవడం కోసం ఎలక పిల్లితో స్నేహం చేసింది. పిల్లి దగ్గరికి వెళ్లే ముందు ఎలక అంది, ఈ వలని కొరికే శక్తి నాకు మాత్రమే తెలుసు, జాగ్రత్త. నేను మాత్రమే ఎలక కాబట్టి ఈ వల కొరకగలను. పిల్లికి చేసేదేమీ లేక ఎలక స్నేహాన్ని ఒప్పుకోక తప్పలేదు. ఎలక పిల్లి స్నేహాన్ని చూచి గుడ్లగూబ, ముంగిస ఆశ్చర్యంతో వెళ్ళిపోయాయి. వేటగాడు వచ్చే చివరి సమయంలో ఆ ఎలక ఈ వలను కొరికింది. పిల్లి తప్పించుకుంది, ఎలక కూడా తప్పించుకుంది. తెగిపోయిన వల ముక్కలను తీసుకుని వేటగాడు వెళ్ళిపోయిన తర్వాత పిల్లి చెట్టు దిగి ఎలక కన్నం వద్దకు వచ్చి మన స్నేహం కొనసాగిద్దాం, బయటికి రా అని చెప్పగా ఆ ఎలక నవ్వి హేళనగా శుక్రాచార్య నీతి అంటూ చెబుతుంది. తిక్కన్న గారి పద్యం ఎంత సౌందర్యమో. నమ్మతగని వారిని నమ్మకూడదు, నమ్మ తగిన వారిని కూడా పూర్తిగా నమ్మకూడదు. నేనెవరిని నమ్మను, నా ప్రవర్తన మట్టుకు అందరూ నన్ను నమ్మేలాగా ఉంటుంది. 4 పాదాల ఈ కంద పద్యములో లోక రీతి, లోక నీతి అంతా ఉంది. లోక రీతి, లోక నీతి, ఇది శాంతి పర్వములోనిది. కాబట్టి ఈనాటి కాలంలో ధర్మం తెలియాలి, మహాభారతంలో శాంతి పర్వం అధ్యయనం చేయాలి. ఇది యుద్ధం తర్వాత వచ్చే అంశం.